హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎన్కే ప్రాజెక్ట్స్. మై నేమ్ ఈజ్ శివారెడ్డి. ఇప్పుడు నేను మీకు ట్రిపుల్ విల్లా చూపించడానికి వచ్చానండి. 200 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయబడింది. 4500 ఎస్ఎఫ్టీ. మీకు ఆ హౌస్ కంటే ముందర ఇక్కడ ఉన్న రోడ్డు అన్నీ చూపిస్తున్నాను. నేను లైవ్లో రికార్డ్ చేసి పెడుతున్నాను. ఏదైనా చిన్న నాయిస్ వచ్చినా సరే కొంచెం చూడండి. యాజ్ ఇట్ లైవ్లో ఎలా ఉంటుందనే చూపిస్తున్నాను. ఎప్పుడు హౌస్ చూపిస్తుంటే అందరూ రోడ్ చూపించమని అడుగుతున్నారు. అందుకని చెప్పేసి ఇప్పుడు మనకు హౌస్ ముందున్న రోడ్డు కూడా చూపిస్తున్నాను. అటు మెయిన్ రోడ్డు, ఇది వచ్చేసరికి 30 ఫీట్ రోడ్డు. ఇప్పుడు హౌస్ ముందుకు వచ్చాము. ఇప్పుడు మనకి సేల్కున్న హౌస్ ఇదేనండి. ఎలివేషన్ అది చూడొచ్చు మంచిగా. G+2 ఉంటుంది, అంటే ట్రిప్లెక్స్. చుట్టూ చూసుకున్నట్టయితే ఈ పక్కన ఇక్కడ వచ్చేసరికి ఇది ఆర్మీ ఏరియా వస్తుంది, అంటే ఫారెస్ట్ లెక్క అనమాట. మీకు ఎప్పటికి కూడా కన్స్ట్రక్షన్ అవ్వదు. ఎయిర్ వెంటిలేషన్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మీకు హౌస్ లోపల చూపిస్తాను. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా కార్ పార్కింగ్. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. అండ్ మీరు ఫ్రంట్ చూస్తున్నట్లయితే ఇది టేక్వుడ్ మెయిన్ డోర్ వస్తుంది. ఇక్కడ మెయిన్ దర్వాజా కూడా మనకి చాలా మందంగా ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఎంత మందంగా ఇచ్చారు. ఇదంతా దర్వాజా, మెయిన్ దర్వాజా. పార్కింగ్ కూడా చాలా పెద్దగా వస్తుంది. ఇప్పుడు మనకి హౌస్ లోపల చూపిస్తాను. ఇది మన హౌస్ లోపల. ఇక్కడ లిఫ్ట్ పెట్టుకోవడానికి లిఫ్ట్ ఆప్షన్ అండి. ఇటు చూసినట్లయితే మనకి ఇక్కడ ఈశాన్యంలో బోర్వెల్ అండ్ సంప్ ఉంటుంది. ఇది కిచెన్ ఏరియా వస్తుంది. ఇక్కడ ఇదంతా కూడా మనకి కిచెన్. మీరు చూసుకోవచ్చు ఎంత పెద్దగా వచ్చిందనేది. ఇక్కడ వచ్చేసరికి ఇది కిచెన్లో స్టోర్ రూమ్. మన కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, గ్రాసరీస్, అదంతా స్టోర్ చేసుకోవడానికి స్టోర్ రూమ్ ఇక్కడ. ఇదంతా వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా వస్తుంది. కంప్లీట్ వీడియో చూడండి. వీడియోలో నేను కింద నుంచి పై వరకు మొత్తం కంప్లీట్గా చూపిస్తాను. మనం ఎక్కడ కూడా ఎడిటింగ్స్ ఏమీ చేయట్లేదు. యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టు చూపిస్తున్నాను మీకు. ఇది చూసారంటే పైకి వెళ్ళడానికి స్టెప్స్ గ్రానైట్తో చేయడం జరిగింది. ఇది మనకి మెయిన్ డోర్. మొత్తం కూడా ఫాల్ సీలింగ్లో లైట్లు ఇవ్వడం జరుగుతుంది. మనకి కింద గ్రౌండ్లో వచ్చేసరికి ఒక బెడ్రూము, కిచెన్, డైనింగ్ అండ్ హాల్ ఉంటుంది. ఇది కిచెన్, ఇది మాస్టర్ బెడ్రూమ్. కింద గ్రౌండ్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. ట్రిప్లెక్స్ కదా, చూడండి పైకి స్టెప్స్ అది కూడా ఎలా ఉన్నాయనేది. ఇప్పుడు మనకి ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసరికి మీకు పూజ గది వస్తుంది. ఇది పూజ గది. ఇక్కడ వచ్చేసరికి ఇది లిఫ్ట్. స్టెప్స్ అయితే చూసుకోవచ్చు. మీకు కంప్లీట్గా డిజైన్ అనేది ఎంత బాగుంటుందో. మనకి ఇక్కడ గ్లాస్ వచ్చేది, గ్లాస్ ఫిట్టింగ్ ఉంది. ఇంకా పైన మాస్టర్ బెడ్రూమ్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి 2 బెడ్రూమ్స్ అండ్ హాల్, చిన్న సిట్అవుట్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు ఇది పైన ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్. ఇది డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ వాష్రూమ్స్ అన్నీ కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు, చాలా పెద్దగా ఉంది.
ఇది మనకి సిట్ అవుట్ అండి. మీరు వ్యూ చూస్తున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఫుల్ ప్యూర్ మంచి ఎయిర్ వస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు టౌన్లో తెలుసు మొత్తం అంతా పొల్యూటెడ్ అయిపోయింది. కానీ ఇన్ సిటీలోనే ఉన్నాము. మీకు పక్కన ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా కాబట్టి మీకు మంచి చూడండి వేప చెట్లు ఎలా ఉన్నాయో. మీకు ఇప్పుడు ఇంటి దగ్గర ఎక్కడ కూడా వేప చెట్లు లేవు. ఒక పల్లెటూరులో తప్ప టౌన్లో ఎక్కడ కనిపించట్లేదు. మంచి గాలి అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు కొండకి మీద అది కొండలా ఉంది కదా, ఈవినింగ్ అయితే అక్కడ నెమళ్ళు కూడా వస్తాయి. మీకు వ్యూ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ. ఇప్పుడు మన ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ బెడ్రూమ్ చూపిస్తున్నాం మీకు. ఇది సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇక్కడ మీరు సెకండ్ బెడ్రూమ్లో కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకి ఈశాన్యంలో ఓపెన్ స్పేస్ ఇచ్చి సిట్అవుట్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా చిన్న సిట్అవుట్ లాగా ఏర్పాటు చేసుకోవచ్చు. మీకు ఇది కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా క్వాలిటీగా చేయబడింది. ఈ విండోస్ కూడా చూసుకున్నట్లయితే మీకు మొత్తం ఇది గ్రానైట్ ఫ్రేమ్ తోటి ఇవ్వడం జరుగుతుంది. గ్రానైట్ ప్లస్ యూపీవీసీ ప్లస్ గ్రిల్స్తో సహా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా విండోస్ చాలా పెద్దగా ఉంటాయి. చిన్న సైజులు ఇస్తారు కదా అందరూ, ఇక్కడ చాలా పెద్ద సైజులో ఇస్తున్నాం. కన్స్ట్రక్షన్ అంతా కూడా రెడ్ బ్రిక్తోనే చేయడం జరిగింది. మీకు 100% వాస్తు ఉంటుంది. ఆల్ క్లియర్ డాక్యుమెంట్స్. మీకు 70 నుంచి 80% లోన్ వర్క్ కూడా వస్తుంది. ఇప్పుడు పైన మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. మీరు ఇక్కడ నుంచి కూడా వ్యూ చూసుకోండి. కిందకి డిజైన్ అనేది ఎంత బాగా ఇవ్వడం జరిగిందో. మనకి ఇక్కడ కూడా ఇక్కడ సోఫా సెట్ వేసుకొని అక్కడ ప్రొజెక్టర్ పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు అండి కావాలనుకుంటే. ఇది పైన మనకి హోమ్ థియేటర్ రూమ్. ఇది విత్ అటాచ్డ్ వాష్రూమ్. హోమ్ థియేటర్ కింద యూజ్ చేసుకోవచ్చు, బెడ్రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ పైన కూడా ఇది బాల్కనీ కింద వస్తుంది. ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది. మీరు తీసుకున్న తర్వాత చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవి రిజిస్ట్రేషన్ లోపే చేపించేస్తాం. ఇది లిఫ్ట్ ఆప్షన్ అని చెప్పాం కదా. ఇది ఓపెన్ టెర్రస్ అండి. ఇక్కడ మీరు చుట్టూ చూసుకుంటే అన్నీ కూడా కొత్త కన్స్ట్రక్షన్సే ఉన్నాయి. మీకు ఏరియా కూడా చాలా బాగుంటుంది. అన్ని కొత్తగా వేసిన సిమెంట్ రోడ్స్. ఇది మనకి పైన వాటర్ ట్యాంక్ వచ్చేసరికి సిమెంట్తోనే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మీకు వాష్ ఏరియా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా మనకి వాషింగ్ మిషన్ అట్లాంటివి పెట్టుకొని మీరు ఇక్కడే బట్టలు ఆరేసుకునే విధంగా ఓపెన్ టెర్రస్ యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇది లొకేషన్ ఎక్కడ అంటే మనకి గచ్చిబౌలి నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 18 వస్తుంది. అప్పా జంక్షన్ దగ్గర నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే సన్ సిటీ పద్మశ్రీ హిల్స్లో ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసరికి ఈ హౌస్ స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి 200 స్క్వేర్ యార్డ్స్లో కట్టడం జరిగింది. 200 స్క్వేర్ యార్డ్స్ 200 గజాల్లో కట్టడం జరిగింది. ఈ హౌస్ కాస్ట్ వచ్చేసరికి ఫైనల్ ప్రైజు 2.5 CR 2 CR 50 lakhsకి ఇవ్వడం జరుగుతుంది ఫైనల్గా. ఇది ఫిక్స్డ్ అండి. ఇక మీకు వేరే ఇండిపెండెంట్ హౌస్ కావాలన్నా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కావాలన్నా సరే ఈ వీడియోలో ఇచ్చిన నా నెంబర్కి మీరు కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు. నా పేరు శివారెడ్డి. మీకు అన్నీ కూడా మంచి ప్రాజెక్ట్స్ మంచి డీటెయిల్స్ ఉన్నవి నేను చెప్తాను. కంప్లీట్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.